టఫ్ మ్యాచ్ లో టీమిండియా టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్. జూలు విదిల్చిన భారత బ్యాటర్లు, కివీస్ ను కట్టడి చేసిన బౌలర్లు, కోరెత్తిన అహ్మదాబాద్. సిక్సర్ల మోతతో ఊగిపోయిన నరేంద్ర మోడీ స్టేడియం. ఒత్తిడిలో చిత్తైన న్యూజిలాండ్. సొంత గెడ్డపై భారత్ గర్జించింది. టీ20 క్రికెట్ చరిత్రలో ఎవరూ అందుకోలేని రికార్డులను తిరగరాస్తూ టీమిండియా మూడోసారి ప్రపంచ విజేతగా నిలిచింది. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగి వరుసగా రెండోసారి టైటిల్ నెగ్గి పొట్టి ఫార్మాట్ లో తామే బాస్ అని నిరూపించుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ ఏమాత్రం తడబడలేదు. ఓపెనర్లు సంజు శాంసన్, అభిషేక్ శర్మ మొదటి బంతి నుంచే కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. పవర్ ప్లేలోని రికార్డు స్థాయిలో 92 పరుగులు రాబట్టి రికార్డు సృష్టించారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ కేవలం 18 బంతుల్లోనే ఫాస్టెస్ట్ 50 బాది నాకౌట్ మ్యాచ్ల్లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ వీరుడుగా నిలిచాడు. ఇక ఈ టోర్నీ అంతా శాంసన్ నామస్మరణ వినిపించింది. ఫైనల్ మ్యాచ్లోనూ హ్యాట్రిక్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. పదిహేను ఓవర్లకు స్కోర్ 200 దాటింది. టోటల్ 300 చేస్తారని ప్రిడిక్టర్లు చెప్తున్న క్రమంలో అప్పుడొచ్చాడు జేమ్స్ నిషమ్. ఒకే ఓవర్లో 3 వికెట్లు తీసుకొని భారత అభిమానుల జోష్ను తగ్గించాడు. కీలక పార్ట్నర్షిప్ శాంసన్, ఇషాన్ కిషన్ ను విడగొట్టాడు. భారీ అంచనాలతో వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ ను డకౌట్ చేశాడు. దీంతో భారత శిబిరంపై ఒత్తిడి పెరిగింది. తర్వాత వచ్చిన తిలక్ కూడా మొదటి బంతికే అవుట్ అవ్వాల్సి ఉండగా ఫిన్ అలెన్ క్యాచ్ డ్రాప్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన హార్దిక్ తిలక్ ను కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ రన్ రేట్ ను కట్టడి చేసింది. భారీ ఇన్నింగ్స్ ఆడతాడనుకున్న హార్దిక్ ను మ్యాట్ హెడ్రీ అవుట్ చేశాడు. 13 బంతులు ఆడిన హార్దిక్ 18 పరుగులు చేశాడు. 250 దాటడు అనుకున్న క్రమంలో క్రీజ్లోకి వచ్చిన శివం దూబే భారత్ ను మళ్లీ మ్యాచ్ లోకి తీసుకొచ్చాడు. చివరి ఓవర్లలో హెన్రీని చితక్కొట్టాడు. ఏకంగా 24 పరుగులు పించుకున్నాడు. దీంతో టీమిండియా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. మొత్తంగా న్యూజిలాండ్ బౌలర్లలో నిషమ్ 3 వికెట్లు తీసుకోగా హెడ్రీ, రచిన్ చెరో వికెట్ పడగొట్టారు. క్రికెట్ ప్రపంచానికి ఇప్పుడు నీలి రంగు పులుముకుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా గర్జించింది. న్యూజిలాండ్ ను చిత్తు చేస్తూ రికార్డుల మీద రికార్డులు తిరగరాస్తూ భారత్ మరోసారి విశ్వ విజేతగా నిలిచింది. ఇది కేవలం విజయం మాత్రమే కాదు, పొట్టి ప్రపంచ కప్ లో ఓ చరిత్ర. ఫైనల్స్ లో టీమిండియా రికార్డుల మోత మోగించింది. ఈ గెలుపుతో టీ20 ఫార్మాట్ లో 3 టైటిల్స్ గెలిచిన మొదటి జట్టుగా భారత్ అవతరించింది. అంతేకాదు వరుసగా 2 సార్లు వరల్డ్ కప్ గెలిచిన ఘనతను కూడా సొంతం చేసుకుంది.